హలో ఫ్రెండ్స్, పీక్ పర్ఫార్మెన్స్ యాక్టివిటీ విత్ మై స్టూడెంట్స్. చూడండి, ఇక్కడ మీకు బోర్డు మీద కనిపిస్తున్న యాక్టివిటీ పేరు పీక్ పర్ఫార్మెన్స్ యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీని మనం ఎలా చేయాలో అండ్ ఎందుకు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇది ఒక బ్రెయిన్ స్ట్రోమింగ్ యాక్టివిటీ, అంటే మెమొరీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పిల్లలలో చాలా యూజ్ అయ్యే యాక్టివిటీ అండి. ఇక్కడ చూస్తున్నట్టయితే A to Z లెటర్స్ రాయడం జరిగింది కదా, వాటి కింద LB అని రాయడం జరిగింది. LBR అంటే R అంటే రైట్ హ్యాండ్, L అంటే లెఫ్ట్ హ్యాండ్, B అంటే బోత్ హ్యాండ్స్. యాక్చువల్లీ ఇక్కడ మీకు బోర్డు మీద చూస్తున్నట్టయితే A to Z లెటర్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో కొన్ని లెటర్స్ కూడా నేను మిస్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ABCDs అనగానే చాలామంది పిల్లలు ABCDEF అని అంటున్నారు. యాక్చువల్లీ అక్కడ F ఉందా లేదా అన్నది కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో అందుకోసమని వాళ్ళ కాన్సన్ట్రేషన్ చెక్ చేయడం కోసమే మేము ఇక్కడ E అనేది తర్వాత F అనేది మిస్ చేసాం. E అనేది ఉంది అక్కడే, బట్ F అనేది మిస్ చేసాం. తర్వాత GHI తర్వాత J అనేది I మిస్ చేసి J అనేది పెట్టడం జరిగింది. సో వాటి కింద RLB, ఇది సీక్వెన్స్లో అవసరం లేదండి, మీ ఇష్టం అని రాయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ RLB BLR అని ఇట్లా ఏదో ఒక ర్యాండమ్ సీక్వెన్స్లో రాయడం జరిగింది. మీరు మీకు ఇష్టమైన ర్యాండమ్ సీక్వెన్స్లో రాయొచ్చు. సో అక్కడ వాళ్ళు ఏం చేయాలంటే A అన్నప్పుడు రైట్ హ్యాండ్ రేస్ చేయాలి, B అన్నప్పుడు L అంటే లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేయాలి, C అన్నప్పుడు B అంటే బోత్ హ్యాండ్స్. అంటే అక్కడ మనం ఏ సీక్వెన్స్ అయితే రాసామో ఆ సీక్వెన్స్ ప్రకారం వాళ్ళు రేస్ చేస్తూ జరగాలి. చూడండి, ఇక్కడ ఒక బాబు చేస్తున్నాడు బోత్ హ్యాండ్స్. ఇక్కడ E G అక్కడ పోయింది చూసారా, అతని కాన్సన్ట్రేషన్ అంతే ఉంది. సో నెక్స్ట్ ఇంకొకరు స్టార్ట్ చేశారు బోత్ హ్యాండ్స్ అంటే B, ఇక్కడ E G H J K L M N O పోయింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి, అందరికీ ఒకే రకమైన కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. సో మనకి పిల్లలలో అసలు ఎవరు ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు, మీకు ఒకవేళ ఇద్దరే పిల్లలు ఉన్నారంటే వాళ్ళలో చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ యాక్టివిటీ. లేదు మీరు కూడా ఒక స్కూల్ టీచర్ అయితే కనుక మీరు కూడా చక్కగా మీ పిల్లలలో ఈ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఈ యాక్టివిటీ చేయించడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళకి ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉంది, వాళ్ళు ఎంత అంటే ప్రజెంట్ సిచ్యువేషన్కి చాలామంది ఇలా స్టేబుల్గా కూర్చొని కామ్గా ఉన్నంత మాత్రాన వాళ్ళేదో కాన్సన్ట్రేటెడ్గా చదువుతున్నట్టు కాదండి. కొంతమంది ఏమో బాగా ఫాస్ట్గా చదివేసి గుర్తుపెట్టుకుంటారు, కానీ మళ్ళీ ఇంకొక 10-15 మినిట్స్ తర్వాత లేదంటే నెక్స్ట్ డే అడిగితే మాత్రం అస్సలు గుర్తుండదండి. ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళలో కొంత మెమొరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు అంటే ఎంత మెమొరీ పవర్ ఉంది, మీరు ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు అన్నది కూడా తెలుస్తుంది అన్నమాట. యాక్చువల్లీ నేను కూడా చేశాను, నేను కూడా QR వరకే చేయగలిగానండి. నాకు కూడా అంత పెద్ద కాన్సన్ట్రేషన్ ఏం లేదు. చూడండి, ఈ అబ్బాయి చేస్తున్నాడు E G పోయింది. చూడండి, ఇంకొక అబ్బాయి స్టార్ట్ చేశాడు A B C D E G H అక్కడ పోయింది. ఓకే, నెక్స్ట్ అబ్బాయి చూడండి A B C D E పోయింది. యాక్చువల్లీ పోయింది. నెక్స్ట్ చూడండి, ఇంకొక అబ్బాయి చేస్తున్నాడు A B C D E F F. చూసారా, నేను ఫ్లోలో F అనేసాను, F లేదు అక్కడ, కానీ F అనేసాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.